అందరికీ నమస్కారం. ఈరోజు వినిపిస్తున్న కథ పేరు మోసానికి ఫలితం. ఒక ఊరిలో రాజమ్మ రంగయ్య అనే భార్యాభర్తలు ఉండేవారు. ఇద్దరూ పిసినారులు. పిల్లికి బిచ్చం వేసేవారు కాదు. సంపాదించిన డబ్బును దాచుకోవడమే తప్ప ఖర్చు చేయాలంటే గిలగిల్లాడిపోయేవారు. ముఖ్యంగా ఇంటికి చుట్టాలు రావడం ఆ దంపతులకు అస్సలు ఇష్టం లేదు. చుట్టాలు ఎందుకు దండగా, ఊరికే వచ్చి తినిపోతారు అని విసుక్కునేవాళ్ళు. ఒకరోజు రంగయ్య వాకిట్లో చెట్లకు నీళ్లు పెడుతుండగా దూరం నుంచి అతని బంధువులు చేతుల్లో సంచులతో రావడం గమనించాడు. అమ్మో, బంధువులు వస్తే కుంప గుల్లైపోతుంది అని గబగబా లోపలికి పరిగెత్తి, ఇదిగో నిన్నే, మా చుట్టాలు వస్తున్నారు, వాళ్ళు ఇక్కడ ఉండకుండా చేయాలంటే ఏదో ఒక ఉపాయం ఆలోచించాలి అన్నాడు. రాజమ్మ అయితే ఏం చేద్దాం అని ప్రశ్నించగా, నువ్వు నీకు అనారోగ్యం చేసినట్లు నటించు అని చెప్పాడు రంగయ్య. చుట్టాలు వాకిట్లోకి వచ్చేటప్పటికి రాజమ్మ కిందపడి దొర్లుతూ, అమ్మో కడుపు నొప్పి, చచ్చిపోతున్నాను అంటూ గిలగిల్లాడసాగింది. నేనేం చెయ్యనే, వైద్యుని పిలుచుకొద్దామంటే చేతిలో చిల్లిగవ్వలేదు అంటున్నాడు రంగయ్య. చుట్టాలు ఇది విని, పాపం వీళ్ళు కష్టంలో ఉన్నట్టున్నారు అనుకుని వెనుదిరిగి వెళ్ళిపోయారు. తమ ఎత్తుగడ ఫలించినందుకు రాజమ్మ రంగయ్య పొంగిపోయారు. అప్పటి నుంచి భర్త తరపు బంధువులు వస్తే భార్య, భార్య తరపు బంధువులు వస్తే భర్త అనారోగ్యం అభినయించేవాళ్ళు. వాళ్లకు ఒక్కగానొక్క కూతురు శారదను చూసుకోవడానికి పెళ్లి వాళ్ళు వచ్చి ఊళ్ళో వాళ్ళను విచారించగా, ఏమిటో పాపం పిల్ల మంచిదే, అమ్మాయి తల్లిదండ్రులకు ఎప్పుడూ అనారోగ్యమే అని చెప్పారు. అయితే ఈ సంబంధం మాకద్దు అని పెళ్లి వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ విషయం తెలిసి రంగయ్య రాజమ్మలు పశ్చాత్తాపం చెందారు. కథ సమాప్తం.